జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఊహించిందే జరిగిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజలు కాంగ్రెస్ ని బలంగా నమ్ముతున్నారు అనటానికి ఈ ఉప ఎన్నిక ఫలితమే సాక్ష్యమన్నారు. ఉప ఎన్నిక ఫలితం లైట్ అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కాబట్టే జనం కూడా ఆ పార్టీని లైట్ తీసుకుంటుందంటున్న మంత్రి కోమటిరెడ్డితో ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎట్లా కాంగ్రెస్ పార్టీకి కాన్ఫిడెన్స్ పెరిగాయా లేదంటే మీ సీఎం అన్నట్టు బాధ్యతలు పెంచాయా? బాధ్యతలు పెంచినాయి. ఓట్లేసిన కాంగ్రెస్ పార్టీకి మీద మన నమ్మకంతో ఓట్లేసిన ప్రజలకు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ మేము అనుకున్న దానికంటే కొంచెం మెజార్టీ తక్కువ వచ్చినందుకు బాధపడుతున్నాం. 30,000 దాటుతుంది అనుకున్నాం. ఓటింగ్ తక్కువైనందుకు మా మెజార్టీ 30,000 క్రాస్ కాలే, 24,000 చిల్లర ఆగిపోయింది. ఓటింగ్ ఇంకా పెరిగి ఉంటే మా మెజార్టీ కూడా పెరిగి ఉండేది. మేము ముందుకెళ్ళి ఊహించిందే మేము చెప్పినాం. బీజేపీ లేదు, బీఆర్ఎస్ కు మాకు 30,000 తేడాతో గెలుస్తున్నాం. ప్రజలు మేము ఈ 2 సంవత్సరాల మా పాలన చూసిండ్రు, 10 ఏళ్ల పాలన చూసిండ్రు. కంటోన్మెంట్ ఏ విధంగా వాళ్ళ అభ్యర్థి యాక్సిడెంట్ చనిపోతే కూడా సెంటిమెంట్ పనిచేయాలి, అభివృద్ధి కావాలని అప్పుడు వేసిండ్రు. ఈరోజు రెండో బై ఎలక్షన్లో కూడా వేసిండ్రు. అంటే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మాకు ఓట్లు రాకున్నా, సీట్లు రాకున్నా 2 ఏళ్లలో 10 ఏళ్ల పరిపాలన చూసుకొని దీనికంటే కాంగ్రెస్ బెటర్ ఉచిత కరెంటు పేదలకు, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, మహాలక్ష్మి బస్సు ఉచితంగా కానివ్వండి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు. సీఎం గారు చెప్పినట్టు ఇంత వర్షాలు పడితే ఎక్కడన్నా మీరు కాలనీ మునిగిందా? పోయినసారి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొత్తం కాలనీలు మునిగిపోయినాయి. ఈసారి మేము హైడ్రా పెడితే బుల్డోజర్ కావాలన్నా, కారు కావాలన్నా అన్నారు వాళ్ళు. బుల్డోజర్ పెట్టి ధరణి పెట్టి దోసుకున్న వాళ్ళ ఇల్లు కూలగొడతానికి తప్ప పేదవాని ఇల్లు కూలగొడతానికి కాదు. మొత్తం జూబ్లీహిల్స్ అంటే మొత్తం బస్తీలే. ఎందుకు అంత మెజారిటీ ఇచ్చింది మాకు? బుల్డోజర్ ఓన్లీ ధరణి పేరు మీద టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు పెట్టిన భూముల వల్ల గుడిసెలు వేయించి కబ్జాలు పెడితే దానికోసం చెరువులను కాపాడి ఈరోజు చెరువులతో పాటు నగరాన్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వ భూములు ఎక్కడికెక్కడ మేము చాలా తీసుకున్నాం. ఈ ఎన్నికలు పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకోవాలని చెప్పి కేటీఆర్ అంటున్నారు. వాళ్ళు లైట్ తీసుకున్నా ప్రజలు లైట్ తీసుకోరు కదా. 2 వాళ్ళ సిట్టింగ్ స్థానాలు మేము గెలిచినామంటే అర్థం చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు నెక్స్ట్ టైం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 153 స్థానాలకు 120 స్థానాల పైన గెలిచి రెండోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పడం చెప్పింది. నేను మొన్న నల్గొండలో మాట్లాడినప్పుడు కేటీఆర్ రెఫరెండం అంటే ఎస్ రెఫరెండం అని ఒప్పుకున్నా నేను. ఆయన దానికి కామెంట్ చేయలే. ఇప్పుడు మీరు భారీగా గెలిచారు, ఇప్పుడు ఆయనని ఏమైనా సవాల్ చేయాలనుకుంటున్నారా? ఇక నేను ఇప్పుడు సహజాలే మా ముఖ్యమంత్రి గారు చెప్పాను కదా, వాళ్ళిద్దరు కొంచెం పద్ధతి మార్చుకొని ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ సరిపోని మెంబర్స్ ఉన్నారు, సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మీరు ఏమైనా తప్పు చేస్తే సలహా ఇవ్వండి, నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం వ్యవహరించాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం వ్యవహరించాలనే సూచన చేస్తున్నామన్నారు. కేటీఆర్ చేసినటువంటి రెఫరెండం సవాల్ని మేము స్వీకరించాము, ఇక నిర్ణయం కేటీఆర్దే, కేటీఆర్ ఏం చేస్తారనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వెంకట యాదవ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.